హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ ముందరికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. అది ఏంది అంటే, ఇక్కడ మనము ఎలాంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఎవరితోని రూపాయి పెట్టుబడి పెట్టించకుండా, మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో చేసుకున్న డైలీ ఒక 2 గంటలు తీసుకున్నా కానీ మీ ఇన్కమ్ నెలకి 30,000 నుంచి 50,000, లక్ష రూపాయల పైన తీసుకోవచ్చు. మరి పెట్టుబడి లేకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే గనక, సో ఫ్రెండ్స్, మనం అందరం కన్జ్యూమర్సా కాదా, కస్టమర్సే కాదా? ఇన్ని రోజుల నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్లు ఏదో ఒక షాప్లో తీసుకొస్తున్నాం కదా. సో అక్కడ నుంచి తేవడం వల్ల ఇప్పటివరకు ఏమైనా బెనిఫిట్ అయిందా? కాలేదు. కానీ ఇక్కడ నుంచి మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు నేను చూపించబోయే ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే అన్నిటికంటే ముందు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్లో రేట్లు ఎక్కువ ఉంటాయేమో, అనవసరమైన ప్రోడక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాస్తవం అది ఉండే, కాకపోతే వెస్టీజ్ అనేది అవన్నీ కంప్లీట్గా తీసేసింది. అందుకే ఈ రోజు వెస్టీజ్ కంపెనీ ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో మనం ప్రోడక్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో వాడుతున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపారిజన్ చేయడం వల్ల మీకు ఏ విధంగా మీకు మార్కెట్ రేట్ కంటే తక్కువ వస్తుందో అదే నేను చూపించబోతున్నాను. సో ఒక ఫ్యామిలీకి వచ్చేసి ఎంత కాదన్నా కానీ మినిమం 2 పేస్ట్లు అవసరం ఉంటుంది. ఈ పేస్ట్ల రేట్ నేను ఇక్కడ వేసాను 2 × 52 104 రూపాయలు. అలాగే ఒక ఫ్యామిలీకి ఎంత కాదన్నా ఒక 4 బ్రష్లు అవసరం ఉంటాయి. ఒక బ్రష్ 35 రూపాయలు ఉంటుంది. 4 బ్రష్లు కలిపి ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది చూడండి, రైట్, 140 రూపాయలు అవుతుంది 4 బ్రష్లకి. అలాగే ఒక ఫ్యామిలీకి ఎంత కాదన్నా ఒక 4 నుంచి ఒక 5 సబ్బులు అవసరం ఉంటుంది. ఒక సబ్బు 30 రూపాయలు పెట్టినా మినిమం క్వాలిటీ తీసుకున్నా నేను ఇక్కడ ఎంత అవుతుంది 150 రూపాయలు. సో ఇక్కడ నేను 150 రూపాయలు రాశాను. అలాగే ఒక టీ పొడి తీసుకుంటే ఒక ఫ్యామిలీకి ఒక 250 గ్రాములు తీసుకున్నా 130 రూపాయలు ఇది. సో ఇక్కడ నేను ఏం చేశాను 135 రూపాయలకి ఇటు రాశాను. అలాగే ఒక హెయిర్ ఆయిల్ తీసుకుంటే కనుక ఇది అట్లీస్ట్ ఒక 90 రూపాయలు ఉంటుంది, 200 ml. నేను ఇది గిట్ట ఇక్కడ రాశాను. అలాగే షాంపూ తీసుకుంటే ఒక బ్రాండెడ్ షాంపూ తీసుకుంటే మీకు ఇక్కడ ఇది 160 రూపాయలు ఉంటుంది, 200 ml. సో ఇది గిట్ట నేను ఇక్కడ రాశాను. అలాగే చూసుకుంటే ఇక్కడ మంచి నూనె వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది 160 రూపాయలు కేజీ, రైట్. ఒక ఫ్యామిలీకి ఎంత కాదన్నా కానీ ఒక 4 కేజీల ఆయిల్ పడుతుంది. సో 4 కేజీల ఆయిల్ అంటే ఇక్కడ నేను రాశాను 160 × 4 640 రూపాయలు. అలాగే బాసాను దోమి లిక్విడ్ ఏదైతే ఉందో ఇది 1/2 లీటర్ వచ్చేసి మనకు 90 రూపాయలు ఉంటుంది. సో ఇది గిట్ట నేను ఇక్కడ రాశాను. అలాగే ఒక టాయిలెట్ క్లీనర్ ఇది వచ్చేసి మనకు ఎంత ఉంది 1/2 లీటర్ వచ్చేసి 80 రూపాయలు ఉంది. సో ఇక్కడ నేను 80 రూపాయలు ఇది గిట్ట రాశాను. అలాగే ఒక ఫ్యామిలీకి మినిమం 1 కేజీ సర్ఫ్ 4 సబ్బులు అనేవి మినిమంగా పడతాయి. సో ఇది ఇక్కడ నేను రాశాను, ఇది గిట్ట రాశాను. ఇక్కడ చూసినట్లయితే మీరు సర్ఫ్ 1 కేజీ 120 రూపాయలు, సోప్స్ 4 20 రూపాయలకి ఒకటి 220 రూపాయలు టోటల్ అయింది. సో ఇవన్నీ టోటల్ చేయడం వల్ల 1820 రూపాయలు అవుతుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ ప్రతిరోజు మనకు ఖచ్చితంగా వాడవలసిన ప్రోడక్ట్స్. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, పని చేసినా చేయకపోయినా ఇవన్నీ వాడాల్సిన ప్రోడక్ట్సా కాదా? మరి ఈ ప్రోడక్ట్ మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక షాప్లో తెస్తున్నాం, అక్కడ నుంచి మీకు ఎలాంటి బెనిఫిట్ కాలేదు. ఇప్పుడు మీరు బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో అది చూపించబోతున్నాను, రైట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ టోటల్ చేయడం వల్ల 1820 రూపాయలు అయింది. సో సేమ్ ప్లేస్లో మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రోడక్ట్ తీసుకుంటే దాని ప్లేస్లో మనకు దానికంటే తక్కువ ఎలా వస్తుందనేది చూపిస్తున్నాను. ఇది 2 పేస్ట్లు తీసుకున్నాను నేను. ఒక పేస్ట్ 75 రూపాయలు ఉంటుంది. మీకు చూడంగానే ఎంఆర్పి ఎక్కువ అనిపించవచ్చు 75 రూపాయలు, కానీ మీరు వాస్తవానికి 2 పేస్ట్లు తీసుకుంటే 150 రూపాయలు అవుతుంది. కానీ మీకు వచ్చేది డిపి ప్రైస్లో 65 రూపాయలకు వస్తుంది, 130 రూపాయలు అయింది. అలాగే ఒక బ్రష్లు తీసుకుంటే ఒక 4 బ్రష్లు మీకు ఇక్కడ మీకు 244, మీకు ఎంఆర్పి ఎక్కువ అనిపిస్తుంది, కానీ మీకు వచ్చేది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో 208 రూపాయలకు మాత్రమే. సో అలాగే ఇక్కడ తీసుకుంటే అసలు ఒక సోప్స్ వచ్చేసి ఒక 5 సోపులు తీసుకుంటే ఇది ఒకటి 40 రూపాయలు, మొత్తం 5 కలిసి 200 అవుతాయి. మీకు ఎంఆర్పి మీద 200 అవుతుంది, కానీ ఇక్కడ నేను రాసింది 175కి వస్తుంది మీకు. అలాగే తీసుకుంటే ఇక్కడ టీ పొడి తీసుకుంటే 250 గ్రాములు ఉంటుంది. ఇది వచ్చేసి 200 ఎంఆర్పి 200, కానీ ఇక్కడ మీకు వచ్చేది ఎంత 149 రూపాయలకు మాత్రమే. అలాగే తీసుకుంటే ఇక్కడ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఇక్కడ హెయిర్ ఆయిల్ ఉంది. ఇది వచ్చేసి ఎంత ఉంది 195 రూపాయలు ఎంఆర్పి, కానీ మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో వచ్చేది 165 రూపాయలు మాత్రమే. అలాగే చూసుకుంటే షాంపూ తీసుకుంటే షాంపూ వచ్చేసి 200 ml, ఇది 190 రూపాయలు ఎంఆర్పి, కానీ మీకు వచ్చేది ఎంత 163 రూపాయలు. అలాగే తీసుకుంటే రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్రెండ్స్, రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి నేను ఒక్క నిమిషం దీని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు సగం కంటే ఎక్కువ రోగాలు వస్తున్నాయంటే మార్కెట్లో వాడే మంచి నూనె వల్ల వస్తున్నాయి, అవునా కదా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, మనకు మార్కెట్లో దొరికే నూనె 2 రకాలు, ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, అంటే పల్లి నూనె కావచ్చు. ఈరోజు పల్లి నూనె కనుక తీసుకోవడానికి వెళ్తే మీకు మార్కెట్లో దొరికే నూనె ఏదైతే ఉందో 160 రూపాయలు కేజీ దొరుకుతుంది. అదే పల్లీలు తీసుకొని పోతే అవి గిట్ట 140 150 రూపాయలు ఉన్నాయి. మరి 4 కేజీల పల్లీలు తీసుకొని మీరు షాప్కి వెళ్తే, ఒక గిర్నీకి వెళ్తే ఒక ఆయిల్ 1 కేజీ నూనె వస్తుంది. 500-600 ఖర్చు పెట్టి ఎవరన్నా మీకు 150కి ఇవ్వగలుగుతారా?
సో తెలుసు మనకి ఎలా జరుగుతుంది ఏంది అనేది మనకు తెలుసు. కానీ ఈ రోజు నేను చూపించబోయే ఆయిల్ ఏదైతుందో రైస్ బ్రాండ్ ఆయిల్ అంటాం, తౌడుతో తయారవుతుంది ఫ్రెండ్స్. ఇది న్యాచురల్లీ రిఫైండ్ అయిన ఆయిల్. దీంట్లో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. కాకపోతే రేట్ ఎక్కువనే ఉంటుంది. 2 లీటర్లు 460 రూపాయలు ఉంటుంది. క్వాలిటీ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉండడం సహజం ఫ్రెండ్స్. కానీ ఇది ఏ విధంగా మీకు తక్కువకు వస్తుంది అది నేను చూపించబోతున్నాను. సో మార్కెట్లో తీసుకొచ్చే నూనె ఏదైతే ఉందో మీరు 175 డిగ్రీలు గరం చేసినప్పుడు ఆ నూనె నుంచి మీకు పొగలు అనేటివి వస్తాయి. ఆ నూనెను 2 నుంచి 3 సార్లు గరం చేసి చల్ల చేసినాక మళ్ళీ థిక్నెస్ పెరిగిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. కానీ ఈ నూనె ఏదైతే ఉందో 175 డిగ్రీలు కాదు 300 డిగ్రీలు యూజ్ చేసినాక కూడా మీకు పొగలు అనేటివి రావు. ఎన్నిసార్లు గరం చేసి ఎన్నిసార్లు చల్ల చేసినా సేమ్ కలర్ సేమ్ క్వాంటిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ 460 రూపాయలు, కానీ మీకు ఇక్కడ 460 ఎంఆర్పీ వేసాను, కానీ మీకు వచ్చేది 395కే. సో మార్కెట్లో మీరు ఇప్పటివరకు 4 లీటర్ ఆయిల్ వాడుతుండే, ఇక్కడ ఎంత వాడాలి ఇప్పుడు 2 లీటర్లు. 50% యూజ్ చేస్తే సరిపోతుంది మీకు. 4 స్పూన్లు వేసే దగ్గర 2 స్పూన్లు వేయండి, 2 స్పూన్లు వేసే దగ్గర 1 స్పూన్ వేయండి. వంట వండిన తర్వాత మీరే చెప్తారు ఎంత మంచి క్వాలిటీ ఉందన్నది. ఇన్ కేస్ మీకు నచ్చకుంటే 30% యూజ్ చేసిన తర్వాత కూడా మీరు తీసుకున్న చోట రిటర్న్ ఇచ్చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. GST మాత్రమే కట్ అవుతుంది. 30% వాడినాక 30 రోజుల్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద గ్యారంటీ ఉంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి చూడండి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం 2 లీటర్లకు ఎంత అయింది 395 రూపాయలు. అలాగే తీసుకుంటే మనకు డిష్ వాష్ బాసన్ తోమి లిక్విడ్ ఏదైతే ఉందో 1/2 లీటర్ ఉంటుంది. ఇది ఎంత ఎంఆర్పి అంటే 205 రూపాయలు, కానీ ఎంఆర్పి DPకి వచ్చేది ఎంత 177 రూపాయలు. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకు టాయిలెట్ క్లీనర్ ఇది వచ్చేసి 500 ml 128 ఎంఆర్పి, కానీ మీకు వచ్చేది ఎంత అంటే DPలో 110 రూపాయలకు మాత్రమే. అలాగే ఇక్కడ మీకు అల్ట్రా వాష్ అనేది బట్టలు ఉతికే లిక్విడ్, సబ్బు, సర్ఫ్, బ్రష్, కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బకెట్తో చేతులతో వాష్ చేసిన బకెట్లో ఒక 1/2 బకెట్ వాటర్లో ఒక మూత వేసేసి బట్టల్ని 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టి జస్ట్ ఇట్లా తీసేయచ్చు. సబ్బు, సర్ఫ్, బ్రష్, కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్లో యూజ్ చేస్తే వాషింగ్ మిషన్లో కూడా యూజ్ చేయొచ్చు. సబ్బు, సర్ఫ్, బ్రష్, కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు. ఎక్సలెంట్ ఉంటుంది. దీని డెమో మనకు యూట్యూబ్లో ఉంది, నా యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు ఎలా పనిచేస్తుంది అనేది. సో మొత్తం ఇది అల్ట్రా వాష్ అనేది 500 ml 375 ఎంఆర్పి, కానీ మీకు వచ్చేది ఎంత అంటే 321కే. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇవన్నీ ఎంఆర్పి కనుక టోటల్ చేస్తే 2147 రూపాయలు అవుతుంది. సో మార్కెట్లో తీసుకున్న ప్రోడక్ట్ ఎంత అయింది 1820, కానీ మీరు 2100 పెట్టట్లేదు, మీరు 2147 పెట్టట్లేదు. మీరు పెట్టేది ఎంత అంటే 1993. మీకు వచ్చేది ఈ రేట్లో కాబట్టి మీకు ఇంతే కదా, మీరు జేబు నుంచి పే చేస్తున్నారు 1993. ఫ్రెండ్స్ ఇక్కడతో అయిపోలేదు, దీంతో పాటు ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే మార్కెట్లో తీసుకున్న ప్రోడక్ట్లో మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారా, ఇవ్వలేదు. కానీ ఇక్కడ మీకు 2 ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. 2 పేస్ట్లు అనేవి ఫ్రీ రావడం జరుగుతుంది 2000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు. సో ఈ 150 రూపాయలు మీకు మైనస్ చేస్తే 1993 నుంచి 150 రూపాయలు ఏవైతే ఫ్రీ వచ్చిన ప్రోడక్ట్ మైనస్ చేస్తే 1843 రూపాయలు. ఫ్రెండ్స్ ఇంతే కాదు ఫ్రెండ్స్, CNC ప్రొడక్ట్స్ అనేది మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ వస్తుంది. మీకు ఇంచుమించు 1400 చేంజ్ ప్రోడక్ట్. మీరు ఈ 2000 రూపాయల ప్రోడక్ట్ 4 నెలలు రెగ్యులర్గా తీసుకుంటే మీకు 4 నెలలకు ఒకసారి 1400 పైన ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. ఈ 1400 చేంజ్ ప్రోడక్ట్ని మీరు డివైడ్ చేస్తే 4 మంత్స్కి ఒక నెలకి 365 రూపాయలు అవుతుంది. మరి 365 మైనస్ చేయాలి కదా దీంట్లో నుంచి. ఈ 1843 నుంచి 365 మైనస్ చేస్తే మిగిలిందంతా 1478 మాత్రమే. ఫ్రెండ్స్ ఇంతే కాదు, ఇంకా ఉంది. ఇక్కడ నుంచి మీకు ఇక్కడికి అయిపోలేదు. మీకు బయట తీసుకునే మార్కెట్ షాప్లో క్యాష్ బ్యాక్ రాలేదు, కానీ ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి నెల మీకు 5 to 11%, 5% తీసుకున్న 60 రూపాయలు మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి 1478 నుంచి 60 రూపాయలు మైనస్ చేయాలా వద్దా? అలా చేసినప్పుడు ఎంత మిగిలింది అంటే 1418 రూపాయలే. మీరు మార్కెట్లో తీసుకున్న ప్రోడక్ట్ ఎంత అయింది 1820 రూపాయలు, కానీ ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్ టోటల్గా మనకి ఎంత పడ్డది 1418 రూపాయలు. ఇది మైనస్ చేస్తే మీ సేవింగ్ ఎంత అంటే 402 రూపాయలు మీకు సేవింగ్. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ గ్యారంటీతో పాటు వాడిన తర్వాత 400 రూపాయల పైన మీకు సేవింగ్ అయితే ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, మీరు షాప్ చేంజ్ చేస్తారా చేయరా? జస్ట్ షాప్ చేంజ్ చేయడమే. మరి షాప్ చేంజ్ చేశారు, ప్రోడక్ట్ వాడారు, నచ్చింది, ఓకే. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇన్ని బెనిఫిట్లు ఇవ్వడానికి కంపెనీకి ఎక్కడికైనా వస్తున్నాయి, అవునా కాదా? సో ఈరోజు మనం చూద్దాం అసలు ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్ మీరు ఒక యాజ్ ఏ కన్స్యూమర్గా 100 రూపాయల ప్రోడక్ట్ కొన్నారంటే మీరు ఎక్కడ పోయి తీసుకుంటారు ఫ్రెండ్స్? రీటైల్ షాప్లో, రీటైల్ వాళ్ళు హోల్సేల్ షాప్లో, హోల్సేల్ వాళ్ళు డీలర్ దగ్గర, డీలర్ C&F ఏజెంట్ దగ్గర, C&F ఏజెంట్ ఫ్యాక్టరీలో తీసుకోవాలి. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళని తప్పు పని చేయట్లేదు, వాళ్ళు డబ్బు పెట్టారు, కష్టపడుతున్నారు, వాళ్ళకి మిగులుతుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందో ఐడియా ఉందా మీకు? మార్కెట్లో ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా మనకు ఎలా తెలుస్తుంది? టీవీలో వచ్చి సెలబ్రిటీస్ చెప్తారు పలానా సబ్బు వాడడం వల్ల నేను ఇట్లా అందంగా తయారైనాను. వాస్తవంగా సబ్బు వాడతారా వాళ్ళు? ఒక సెలబ్రిటీ వస్తాడు, బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అంటాడు. వాస్తవానికి బూస్ట్ తాగినందుకు ఎనర్జీ వస్తుందా? అకౌంట్లో డబ్బు రావడం వల్ల ఎనర్జీ వస్తుందా? రైట్.
సో ఈ మార్కెట్లో వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఫ్రీగా చేస్తున్నారా, లక్షల్లో కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఎవరి జేబుల నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్? వీళ్ళందరి మధ్యన పోయే 60% ఎవరి జేబులకి వెళ్తుంది? కస్టమర్ జేబులకనే కదా. సో ఇక్కడ ఏమంటుంది కంపెనీ, ఏమంటుందంటే ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరు అవసరం లేదు, రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, సేండ్ ఆఫ్ ఏజెంట్, యాడ్స్ ఏమీ అవసరం లేదు. వీళ్ళు ఎవరు లేనప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే 60% మిగులుతుంది కదా. సో ఆ 60%లకనే మీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి, డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, క్యాష్ బ్యాక్, సిఎన్సీ ఆఫర్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంతే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత మీకు ఏవైతే సేవింగ్ అయిందో షాప్ చేంజ్ చేయడం వల్ల, ఇంత సేవింగ్ అయినప్పుడు మీరు ప్రోడక్ట్ నచ్చినప్పుడు మీరే యూజ్ చేస్తారా, వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారా? జస్ట్ మీరు యూజ్ చేసుకుంటారంటే నో ప్రాబ్లం, యూజ్ చేసుకోండి, కానీ మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే మీకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. టీవీలో వచ్చేసి ఐశ్వర్య మేడం ఒక్కసారి చెప్పిపోతుంది, జీవితాంతం ఆమె చెప్పిన ఒక వీడియోకి ఒక్కసారి డబ్బులు వస్తాయి అంతే. కానీ ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు ప్రోడక్ట్ వాడితే అప్పుడప్పుడు మీ అకౌంట్లో డబ్బు వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే కనుక ఇప్పటిదాకా నేను ఇక్కడ ఏది కండిషన్ చెప్పట్లేదు, వెస్టీజ్ అనేది జస్ట్ షాప్ చేంజ్ చేయండి, బెనిఫిట్ తీసుకోండి అంటుంది. కానీ ఒక యావరేజ్గా మినిమం ఫ్యామిలీకి రిక్వైర్మెంట్ అయ్యే ప్రోడక్ట్ తీసుకుంటే ఇంచుమించు 2000 వరకు వచ్చాయి. ఇందులో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు ఎంతనే తీసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అది మీ ఇష్టం, మీ ఫ్యామిలీ ఖర్చును బట్టి తీసుకోవచ్చు. కానీ అట్లీస్ట్ మీకు మినిమం రిక్వైర్మెంట్ ప్రోడక్ట్ 2000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే 402 రూపాయలు సేవింగ్ అయింది. మరి ఇదే సేవింగ్ వేరేలకు మీరు బెనిఫిట్ చేయడం వల్ల మీకు నెలకు ఒక 30,000 నుంచి 50,000 వస్తుందని చాలా మందికి చెప్తాం. అలా మీకు ఒక 6 ఫ్యామిలీస్కి రెఫర్ చేయడం వల్ల వాళ్ళు 2000 రూపాయల ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల 12,000 రూపాయలు టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ 260 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, 750 రూపాయల వరకు మీకు ప్రోడక్ట్ వోచర్ వస్తుంది, రైట్. సో అలాంటప్పుడు మరి ఏం చేస్తారు, ఈ 6 ఫ్యామిలీస్ ఎవరుతున్నారో వాళ్ళకి చేసిన ఒక 6 ఫ్యామిలీస్ చెప్పడం వల్ల టోటల్ 36 ఫ్యామిలీస్ అయ్యారు. 36 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన మినిమం ప్రోడక్ట్ 2,000 తీసుకోవడం వల్ల 72,000 టర్న్ ఓవర్ అయింది. 72,000 టర్న్ ఓవర్ నుంచి మీ ఇన్కమ్ వచ్చేసి 1,128 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మరి ఈ 36 ఫ్యామిలీస్ ఎవరుతున్నారో మరి వాళ్ళకి తెలిసిన 6 ఫ్యామిలీస్కి రెఫర్ చేయడం వల్ల 216 ఫ్యామిలీస్ అవుతున్నారు. 216 ప్లస్ 36 ప్లస్ 6 ప్లస్ ఇదంతా కలిపి టోటల్ 259 ఫ్యామిలీస్ అయ్యారు. 259 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రోడక్ట్ కనుక 22,000 కొనుక్కున్నట్లయితే 5,18,000 టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ మీ నెలకు వచ్చే ఆదాయం ఎంత ఫ్రెండ్స్ అంటే 30,000 రూపాయలు ఫ్రెండ్స్. ఈ 30,000 నుంచి ఆగదు, ఇక ఇక్కడ నుంచి లక్షల్లో తీసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గమనించినట్లయితే ఇక్కడ మీ ఇన్కమ్ 30,000 అయితే వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి 1,128, వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి 260, వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి 900 వరకు ఈ ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి వచ్చేసి సేవింగ్స్ అవుతాయి. సో ఇక్కడ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ బెనిఫిట్ తీసుకుంటున్నారు. సో ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఫ్రెండ్స్, లేట్ చేయకండి, చాలా అద్భుతమైన ఆపర్చునిటీ. ఇక్కడ మనం రూపాయి పెట్టుబడి పెట్టే అవసరం లేదు, ఎవరితో పెట్టించే అవసరం లేదు, నలుగురికి హెల్ప్ చేయడం వల్ల మీకు ఇక్కడ డబ్బు వస్తుంది. ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో మీరు వాళ్ళతో మాట్లాడండి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మీకు రైట్గా హెల్ప్ చేసే పర్సన్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే కనుక మీరు నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. నాది యూట్యూబ్ ఛానల్ సలీం వెస్టీజ్ అని ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి సలీం వెస్టీజ్ అని టైప్ చేయండి, అక్కడ నా నంబర్ దొరుకుతుంది మీకు. లేదు అంటే కింద మీకు కామెంట్ బాక్స్లో నా నంబర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.